ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మామ కుమారి 21F వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలా కాలంగా ఇతడికి మంచి హిట్ అనేదే పర్లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరో కొంచెం గ్యాప్ తీసుకుని మరి పురుషోత్తముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే హీరో రాజ్ తరుణ్ లండన్ లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తాడు. అతన్ని తన కంపెనీకి సీఈఓ చేయాలని తండ్రిని మురళీ శర్మ భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం సీఈఓ కావాలంటే ముందు ఆ వ్యక్తి 100 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళాలి. ఆ విషయాన్ని రాజ్ తరుణ్కి పెద్దమ్మైన రమ్యకృష్ణ అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50% వాటా ఉండడంతో రాజ్ తరుణ్ అజ్ఞాతలోకి వెళ్ళక తప్పదు. అలా రాజమండ్రి దగ్గరలోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్ళిపోతాడు రాజ్ తరుణ్. అదే గ్రామంలో నర్సరీ నడుపుతున్న హీరోయిన్ ఆశని దగ్గర పనిలో చేరతాడు. అలాగే ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే అతని కొడుకు ఇబ్బందులకు గురి చేస్తుంటారు. దీంతో వారందరూ కలిసి రాజ్ తరుణ్ సాయం కోరతారు. మరోవైపు రాజ్ తరుణ్ వివరాలను బయటికి తెలియజేసి తను సీఈఓ కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మైన రమ్యకృష్ణ ఆమె కొడుకు విరాన్ మొత్తం శెట్టి కుట్రలు పన్నుతూ ఉంటారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి ఈ పరిస్థితుల్లో రాజ్ తరుణ్ కంపెనీకి సీఈఓ అయ్యాడా, ఆ రైతుల కోసం ఏం చేశాడో అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే హీరోకి 100 కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే పేద ప్రజల జీవన విధానం కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారందరికీ సాయం చేస్తాడు. ఇదే పాయింట్తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందారు వంటి తెలుగు సినిమాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే. కథ రొటీన్ అయినా కూడా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే సినిమాలు మనకు గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహ తగ్గట్టే సాగిపోతుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైనింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం సాగతీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరి సహజంగా ఉండకుండా సినిమాటిక్గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టులు లేకుండా సాపీగా సాగిపోతుంటుంది. సినిమా ఫోటోగ్రఫీ, సంగీతం మాత్రం బాగుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపించాయి. చివరిలో మాత్రం ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పెళ్ళాయి. రన్ టైం 2 గంటలే ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా నటినటుల గురించి మాట్లాడుకుంటే రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ ఆశని అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పట్లాగే హుందాగా నటించింది. ప్రకాష్ రాజ్, వీరన్ మొత్తం శెట్టి, మురళీ శర్మ తమ పాత్రలో లీనమైపోయారు. మిగతా నటినటులు పర్వాలేదనిపించారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే శ్రీమంతుడు, పిల్ల జమీందారు వంటి సినిమాలు చూస్తే మాత్రం ఈ సినిమా చూడనవసరం లేదు.